చెప్పు చెప్పు. నేను కెమెరాలో ఎడబడం మీద బాబాయ్ బాబాయ్ ఏమమ్మా నన్నది కొట్టుకుంటా నువ్వా చూసా బాగున్నాము. కిషోర్ లైవ్ చూసాను, వీడియో చూసాను, చాలా బాగుంది. ఆ టైంలో రావాలంటే భయం వేస్తుంది. అన్నా నెక్స్ట్ ప్రతిష్టతి సుమంగళే విజం వధోరిమాధం సమేతమస్యత సౌభాగ్యవస్తై మహాలక్ష్మీన్ ఆరోగ్య సంకల్ప సిద్ధి. తల్లి గుడికి ఈరోజు మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఎన్నోసార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను, కానీ ఇక్కడికి రావడం మాత్రం మొట్టమొదటిసారి. సో అప్పట్లో అనేవాళ్ళంట ఫస్ట్ ఆవిడ్ని చూసిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి, మళ్ళీ ఆ రోజులు రావాలి, ఖచ్చితంగా గంగమ్మ తల్లిని చూసిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ రోజుల్లో ఆ జాతర టైంలో కూడా రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. మా ఇంటి బంగారం అని సమంత గారి సినిమాలో పిక్ చేస్తున్నాను. సో అది మేలో రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళతో పాటు వస్తారు. అంటే తెలుగు ఇండస్ట్రీ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే ఇటీవల ఓ నటి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. గుడిలో ఇవన్నీ ఎందుకు, మీ ఒపీనియన్? గుడిలో ఇవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. ప్రశాంతంగా మంచి దర్శనం జరిగింది ఈరోజు మార్నింగ్. సో 5:30కి అక్కడికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో అద్భుతమైన దర్శనం జరిగింది. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. తిరుపతి వాళ్ళందరూ చాలా చాలా ప్రేమతో నిండిన వాళ్ళు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే నాకు మొట్టమొదటిసారి, చాలా ఆనందంగా ఉంది. ఏదో మహిమగల తల్లి దేవత, తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పేసి, మా తిరుపతి గ్రామస్తులు అందరిపై ఉండాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మా మీడియా ప్రతినిధులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్న వాళ్ళు లేకపోతే మా కళాకారులు మీరే మమ్మల్ని ఎలివేట్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. అండ్ తిరుపతికి ఎప్పుడు వచ్చినా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ముఖ్యంగా టీటీడీ వాళ్ళు కానీ, ఇక్కడ ఈ చైర్మన్ గారు కానీ,
ఈ తిరుపతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రోగ్రామ్స్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకి థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. టీవీ నుంచి అలా ముందుకు సినిమాలో చేయాలని చాలా మంది మీరు సినిమాలో కనబడడానికి కోరుకుంటున్నాం అన్నారు. సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలో ఎవరైనా ఒక నుంచి అలా ముందుకెళ్ళాలనుకుంటున్నారో అలానే ముందుకెళ్తున్నాను మీ అభిమానంతో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.